గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు మనం స్టెప్ డివియేషన్ మెథడ్లో అర్థమెటిక్ మీన్ని క్యాలిక్యులేట్ చేసే విధానం గురించి తెలుసుకుంటున్నాం. అయితే దీన్ని మనం ఇంక్లూజివ్ సిరీస్లో చూస్తున్నాం. అంక మధ్యమంను సోపాన విచలనాల పద్ధతిలో అంతర్గత పద్ధతిలో తెలుసుకుంటున్నాం. అయితే అంతర్గత పద్ధతిని బహిర్గత పద్ధతిలోకి మార్చి మనం ప్రాబ్లం అనేది చేయాల్సి ఉంటుంది. ఈ బహిర్గత పద్ధతిలోకి మార్చే విధానం మనకు ముందుగా చెప్పుకోవడం జరిగింది ఆల్రెడీ. అయితే బహిర్గత పద్ధతిలోకి మార్చుకున్న తరువాత దానికి మనం సొల్యూషన్ అనేది కనుక్కోవాల్సి వస్తుంది. ఆ తర్వాతే ఫార్ములా అనేది అప్లై చేసి మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే అర్థమెటిక్ మీన్ని మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ కంటిన్యూస్ సిరీస్ చేస్తున్నాం. స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఇంక్లూజివ్ సిరీస్ అనేది మనం చేయడం జరుగుతుంది. ఇంక్లూజివ్ సిరీస్ని మనం ఎక్స్క్లూజివ్ సిరీస్లోకి చేంజ్ చేసుకుని అప్పుడు మనం ప్రాబ్లం అనేది చేయాలి. అయితే ఆల్రెడీ దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఎక్స్క్లూజివ్ సిరీస్లోకి చేంజ్ చేసిన తర్వాత అప్పుడే మనం తర్వాత నెక్స్ట్ ఫార్ములా అనేది మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ చూద్దాం. Therefore, x bar equal to a plus sigma ftm dash by n into c. X bar here a equal to 4.5 assumed mean. Sigma ftm dash equal to 742, n equal to 160, c equal to 10. X bar equal to 4.5 ఏ ప్లస్. ఇప్పుడు మనం ఫార్ములా నోట్ చేసిన తర్వాత ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ నెక్స్ట్ మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 4.5 ప్లస్ సిగ్మా ఎఫ్టిఎం డాష్ ఈక్వల్ టు 742 బై ఎన్ ఈక్వల్ టు 160 ఇంటూ సి ఈక్వల్ టు 10. సో కామన్గా పోయే టేబుల్ ఆల్రెడీ మనం ఇవన్నీ కూడా మనకి టేబుల్లో ఆల్రెడీ సెట్ చేసుకోవడం జరిగింది. ఏ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్డిఎం డాష్ ఈక్వల్ టు ఎన్ ఈక్వల్ టు సో సి ఈక్వల్ టు ఇలా మనం టేబుల్లోనే ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఫార్ములా దగ్గరికి వచ్చి ఫార్ములా మనం నోట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి సో అప్లై చేస్తున్నాం. సో ఫార్ములాని అప్లై చేసిన తర్వాత మనం ముందుగా క్రాస్ మల్టిప్లికేషన్ అనేది క్యాన్సిల్ చేసేసిన తర్వాత నెక్స్ట్ డివైడ్ చేయాలి. సో 7420 క్రాస్ మల్టిప్లికేషన్ ఆన్సర్. దీన్ని 160తో డివైడ్ చేస్తే 46.37. సో దీనికి మనం ఏ వాల్యూ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది, 4.5. ఈ రెండు యాడ్ చేస్తే 50.87. సో నోట్ ఆల్రెడీ ముందు ఇంక్లూజివ్ సిరీస్ని ఎక్స్క్లూజివ్ సిరీస్లోకి ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది డిస్కస్ చేసాం. సో మరొకసారి రిపీట్ చేసుకుంటే ఇక్కడ మనకి 0 to 10, 10 to 19 అనే క్లాస్ ఇంటర్వెల్స్ 2 తరగతి అంతరాలు కనిపిస్తున్నాయి. అయితే ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ లోయర్ ఫ్యాక్టర్ అలాగే అప్పర్ ఫ్యాక్టర్ రెండు మనం అబ్జర్వ్ చేయాలి. లోయర్ వాల్యూ 0 ఉంది, అప్పర్ వాల్యూ 9 ఉంది. సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ ఫ్యాక్టర్లో లోయర్ వాల్యూ 10 ఉంది, అప్పర్ వాల్యూ 19 ఉంది. అలా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్యాక్టర్ని మనం క్లాస్ ఇంటర్వెల్లో అబ్జర్వ్ చేస్తూ వెళ్తే సో ఫస్ట్ ఫ్యాక్టర్లో అప్పర్ వాల్యూ అలాగే సెకండ్ ఫ్యాక్టర్లో లోయర్ వాల్యూ క్రాస్గా చూసినప్పుడు 1 డిఫరెన్స్ వచ్చింది. 10 మైనస్ 9 1. సో దీన్ని 1/2 చేస్తే 0.5. ఇది చాలా మెయిన్ కీ పాయింట్. దీని నుండి మనం ఎక్స్క్లూజివ్ సిరీస్ అనేది కనుక్కుంటాం. అంతర్గత పద్ధతిని బహిర్గత పద్ధతిలోకి మార్చి మనం ఈ లెక్కని ప్రిపేర్ చేయడం జరుగుతుంది కనుక అంతర్గత పద్ధతి. ప్రతి తరగతి అంతరంలోనూ ఇక్కడ మనం మొదటి తరగతి అంతరం యొక్క దిగువ అవధి ఎగువ అవధి, రెండో తరగతి అంతరం యొక్క దిగువ అవధి ఎగువ అవధి ఇలా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ముందుకు వెళ్తే మొదటి తరగతి అంతరం యొక్క ఎగువ అవధి, రెండో తరగతి అంతరం యొక్క దిగువ అవధి చూస్తే ఇక్కడ మనకి 1 డిఫరెన్స్ వస్తుంది. ఈ 1 డిఫరెన్స్ మనకి మనం 1/2 చేస్తే 0.5 వచ్చింది. ఈ 0.5ని కీ పాయింట్గా తీసుకుని బహిర్గత పద్ధతిలోకి మారుస్తున్నాం. బహిర్గత పద్ధతి సెకండ్ ఎక్స్క్లూజివ్ సిరీస్. సో ఇక్కడ మనం ఈ 0.5ని ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్లో ఫస్ట్ ఫ్యాక్టర్లో లోయర్ వాల్యూ 0లో నుండి తీసేస్తే లెస్ చేసినప్పుడు -0.5 2 అప్పర్ వాల్యూకి యాడ్ చేస్తే 9. సో 9.5 అలా మనం
ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్యాక్టర్ చేసుకుంటూ వెళ్తాం. మొదటి తరగతి అంతరంలోని దిగువ అవధి 0 ఉంది. అందులో నుండి 0.5ని తీసేయాలి. అలాగే ఎగువ అవధి 9 ఉంది. ఆ 9కి అదే 0.5ని కలపాలి. ఇలా కలపగా -0.5 2 9.5 ఇలా ప్రతి తరగతి అంతరాన్ని మొదటి తరగతి అంతరం ఎలా చేసామో అలాగే చేసుకుంటూ వెళ్తే సో ఎలాంటి డిఫరెన్స్ లేకుండా బహిర్గత పద్ధతిలో ఉంటుంది. అప్పుడు మనం సొల్యూషన్ అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం అర్థమెటిక్ మీన్ని అంతర్గత పద్ధతిలో నేర్చుకోవడం జరిగింది. సో నెక్స్ట్ calculation of AM of mid values are given. For calculating AM, class intervals are not necessary when mid values are given. AM can be calculated directly without including class interval. ఇక్కడ మనకి మధ్య విలువలు అనేవి ఇవ్వడం జరుగుతుంది అంక మధ్యమం లెక్కించడానికి. మధ్య విలువలను ఉపయోగించి మనం తరగతి అంతరాలను కనుక్కొని దాని నుండి అర్థమెటిక్ మీన్ అంక మధ్యమాన్ని లెక్కించవలసి ఉంటుంది. ఈ ప్రొసీజర్ అంతా అవిచ్ఛిన్న శ్రేణులు సోపాన విచలనాల పద్ధతిలో ఉంది. అర్థమెటిక్ మీన్, కంటిన్యూస్ సిరీస్, స్టెప్ డీవియేషన్ మెథడ్, ఇండివిజువల్ సిరీస్ అయింది, డిస్క్రీట్ సిరీస్ అయింది. కంటిన్యూస్ సిరీస్లో డైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్ చేసాం. స్టెప్ డీవియేషన్ మెథడ్లో చూస్తున్నాం. స్టెప్ డీవియేషన్ మెథడ్లో మిడ్ వాల్యూస్ మధ్య విలువలు ఇచ్చినప్పుడు ఏఎం ప్రొసీజర్ ఎలా చేయాలి, హౌ టు క్యాలిక్యులేట్ ఏఎం ప్రొసీజర్ చూద్దాం. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా క్లాస్ ఇక్కడ సేమ్ 6 కాలమ్స్ తీసుకుంటాం. సేమ్ ప్రొసీజర్. ముందు మనం ఇప్పటి వరకు అంక మధ్యమాన్ని ఏ విధంగా అయితే అర్థమెటిక్ మీన్ని క్యాలిక్యులేట్ చేసామో ఇక్కడ కూడా సేమ్ అదే ప్రొసీజర్ ఫాలో అవుతాం. ఇక్కడ మనకు మిడ్ వాల్యూస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి ప్రాబ్లం ప్రకారం అయితే 2.5, 7.5, 12.5, 17.5 ఈ విధంగా మిడ్ వాల్యూస్ అనేవి ఇవ్వడం జరిగింది. 22.5, 27.5, 32.5 ఈ మిడ్ వాల్యూస్ను ఉపయోగించి ఈ టేబుల్ అంతా ప్రిపేర్ చేయడం జరిగింది. అయితే ముందు మనం క్లాస్ ఇంటర్వెల్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేసాం మిడ్ వాల్యూస్ ని ఉపయోగించి. ఇక్కడ మిడ్ వాల్యూస్ ని ఉపయోగించి క్లాస్ ఇంటర్వెల్ 2.5, 7.5 అలా ప్రతి ఫ్యాక్టర్ కి కూడా మనం డిఫరెన్స్ చూసుకుంటూ వెళ్తే ఎంత డిఫరెన్స్ వచ్చిందో మనం అబ్జర్వ్ చేస్తాం. ఫైవ్ వస్తుంది. 2.5లో నుండి 7.5 అనేది లెస్ చేసినప్పుడు డిఫరెన్స్ అనేది 5 ఉంది. సో దీన్ని మనం బై 2 చేస్తే 2.5 వస్తుంది. ఈ 2.5 నెక్స్ట్ 7.5, 12.5 ఈ విధంగా అబ్జర్వ్ చేస్తే ప్రతి దానికి 5 డిఫరెన్స్ ఉంటుంది. సో ఎంత డిఫరెన్స్ ఉందో చూసి రెండు వాల్యూస్ ని కంపేర్ చేస్తున్నాం కాబట్టి దాన్ని 2తో మనం డివైడ్ చేసి సో డివైడ్ చేయగా వచ్చింది 2.5. ఈ 2.5ని మనం అదే 2.5లో నుంచి లెస్ చేస్తే 0 వస్తుంది. దాన్ని లోయర్ వాల్యూగా తీసుకున్నాను. ఇదే 2.5కి ఇంకొక 2.5 అనేది యాడ్ చేసుకుంటే 5 అవుతుంది. సో ఈ విధంగా లోయర్ వాల్యూ అయితే గనక నేను కనుక్కున్న డిఫరెన్స్ ని డివైడ్ చేయగా వచ్చిన 2.5ని లోయర్ వాల్యూ అయితే లెస్ చేయాలి. సేమ్ ఆ వాల్యూలోంచి ఆ వాల్యూ తీసేస్తే 0, ఆ వాల్యూకి ఆ వాల్యూనే యాడ్ చేస్తే 5 అయింది. ఈ విధంగా అదే 5/2 చేసి దాని నుండి వచ్చిన 2.5ని లెస్ చేసినప్పుడు దాంట్లో నుండే 0 లోయర్ వాల్యూ దిగువ అవధి కింద, అదే 2.5కి అదే 2.5ని యాడ్ చేస్తే 5 వచ్చింది. అప్పర్ వాల్యూ కింద తీసుకున్నాం. సో నెక్స్ట్ 7.5 ఇక్కడ నాకు మిడ్ వాల్యూ ఉంది. సో దీన్ని నేను
డిఫరెన్స్ కనుక్కున్నాక నాకు 5 వచ్చింది. దాన్ని 5/2 చేశాను, 2.5 వచ్చింది. ఆ 2.5ని ఈ 7.5లో నుండి లెస్ చేస్తే, మిడ్ వాల్యూలో నుండి లెస్ చేస్తే 5 వస్తుంది. సో ఈ 7.5కి నేను కనుక్కున్న 2.5ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటే 10 అవుతుంది. ఈ విధంగా మనం మిడ్ వాల్యూస్ నుండి మనం ఒక కీ ఫ్యాక్టర్ని మనం కనుక్కున్నాం, కీ పాయింట్ని. దాని నుండి మనం ఈ క్లాస్ ఇంటర్వెల్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఫ్రీక్వెన్సీ యాజ్ ఇట్ ఈస్ గా ఎలా ఉందో అలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎన్ వాల్యూ 10 అవుతుంది. సో డిఎం మీకు తెలిసిన ప్రొసీజరే మొత్తం. సో ఎం మైనస్ ఏ డిఎం మిడ్ వాల్యూలో నుండి మనం అజ్యూమ్డ్ మీన్ ఊహించిన అంక మధ్యమాన్ని తీసుకొని దాని నుండి విచలనాలు డీవియేషన్స్ ని ఫైండ్ అవుట్ చేసాం. డిఎం డాష్ కామన్ గా పోయే టేబుల్, డిఎంలో నుండి కామన్ గా పోయే టేబుల్ ఏంటో మనం చూసుకుని సో డిఎం బై సి చేసాం. ఈ విధంగా మనకి వాల్యూస్ వచ్చాయి. లాస్ట్ కాలం ఎఫ్డిఎం డాష్ ఫ్రీక్వెన్సీని డిఎం డాష్ కాలం ని రెండింటిని మల్టిప్లై చేస్తే సో ఈ విధంగా వచ్చింది. సో ఫైనల్లీ సిగ్మా ఎఫ్డిఎం డాష్ ఈక్వల్ టు 153 టోటల్ చేస్తే ఎన్ ఈక్వల్ టు 50. కింద ఫార్ములా దేర్ ఫోర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎం డాష్ బై ఎన్ ఇంటూ సి. ఏ ఈక్వల్ టు 2.5, సిగ్మా ఎఫ్డిఎం డాష్ ఈక్వల్ టు 153, ఎన్ ఈక్వల్ టు 50, సి ఈక్వల్ టు 5. అంటే కామన్ గా పోయే టేబుల్ ఇక్కడ మనకి డిఎం లో కామన్ గా పోయే టేబుల్ 5 టేబుల్ కాబట్టి సిని 5 టేబుల్ గా తీసుకోవడం జరిగింది, సి వాల్యూని. సో దేర్ ఫోర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 2.5 ప్లస్ 153, సిగ్మా ఎఫ్డిఎం డాష్ ఈక్వల్ టు 153, ఎన్ ఈక్వల్ టు 50 ఇంటూ సి ఈక్వల్ టు 5. ఈ విధంగా మనం ఫార్ములాని అప్లై చేసి సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసి తర్వాత డివైడ్ చేయగా ఫైనల్లీ ఆన్సర్ 17.8. సో క్రాస్ మల్టిప్లికేషన్ 153 ఇంటూ 5 765, డివైడ్ చేసాం 153/50 50. సో ఈ అజ్యూమ్డ్ మీన్ ఊహించిన అంక మధ్యమం 2.5 అనే వాల్యూని ఎప్పుడు కలపకూడదు. లాస్ట్ స్టెప్ లో మనం డివైడ్ చేయగా 15.3కి దీన్ని యాడ్ చేసుకుంటాం అంతే. అప్పటి వరకు మనం ఏం చేయకూడదు. సో లాస్ట్ స్టెప్ లో దాన్ని యాడ్ చేస్తే 17.8 ఫైనల్లీ ఆన్సర్. ఈ విధంగా చేయడం జరిగింది. సో మిడ్ వాల్యూస్ నుండి క్లాస్ ఇంటర్వెల్ ఎలా కనుక్కోవాలి, మధ్య విలువ నుండి తరగతి అంతరాలు ఎలా లెక్కించాలి మరోసారి చూస్తే ఇక్కడ మనకి మధ్య విలువలు అనేవి ఇవ్వడం జరిగింది. ఈ 2.5 7.5 12.5 ఇలా వచ్చిన మధ్య విలువలు ఇవన్నీ మిడ్ వాల్యూస్. వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ చూస్తే నాకు ప్రతి వాల్యూకి 5 ఉంది. మనకి ఆ 5ని బై 2 చేసాం, ఎందుకంటే ప్రతి 2 వాల్యూస్ ని కంపేర్ చేసుకున్నప్పుడు బై 2 చేస్తే అక్కడ మనకి 2.5 అనేది వచ్చింది. ఆ 2.5 సో మొదటి మధ్య విలువ ఫస్ట్ మిడ్ వాల్యూ 2.5 మనం పక్కన పెట్టుకున్న 2.5లో నుండి లెస్ చేస్తే లోయర్ వాల్యూ క్లాస్ ఇంటర్వెల్ 0. మొదటి మధ్య విలువ 2.5 పక్కన పెట్టుకున్న 2.5 అందులోంచి తీసేస్తే మొదటి తరగతి అంతరం యొక్క దిగువ అవధి 0. సో అదే 2.5 మిడ్ వాల్యూకి పక్కన పెట్టుకున్న మిడ్ వాల్యూని మనం యాడ్ చేసుకుంటే ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ ఫ్యాక్టర్ యొక్క అప్పర్ వాల్యూ యాడ్ చేయగా 5 వచ్చింది. సో నెక్స్ట్ 7.5లో నుండి పక్కన పెట్టుకున్న మనం 2.5ని ముందుగా క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని ఇందులోంచి లోయర్ వాల్యూ అయితే లెస్ చేయాలి, అదే అప్పర్ వాల్యూ అయితే యాడ్ చేస్తాం. లెస్ చేయగా 5, యాడ్ చేయగా 10. ఈ 12.5కి మనం లోయర్ వాల్యూ కనుక్కుంటున్నాం అయితే లెస్ చేయాలి క్లాస్ ఇంటర్వెల్లో, అదే అప్పర్ వాల్యూ కనుక్కుంటే కనుక యాడ్ చేయాలి. అంటే మనం పక్కన పెట్టుకున్న 2.5 మధ్య విలువ యొక్క మన కీ పాయింట్ని దాన్ని ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్క వాల్యూకి చేసుకుంటూ వెళ్తాం. అయితే దిగువ అవధి కనుక్కుంటున్నాం తరగతి అంతరంలో అయితే తీసేస్తాం, అదే ఎగువ అవధి కనుక్కుంటున్నాం అయితే గనక కలుపుతాం. తీసేసినప్పుడు 0, కలిపినప్పుడు 5, నెక్స్ట్ తీసేసినప్పుడు 5, కలిపినప్పుడు 10, తీసేసినప్పుడు 10, కలిపినప్పుడు 15. ఈ విధంగా మనకి మధ్య విలువలు అనేవి వస్తాయి. ఈ విధంగా మిడ్ వాల్యూస్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేసి ప్రొసీజర్ అనేది ఫాలో అవుతాం.